మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు మరి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉంటే ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కొండేపి శాసనసభ్యులు డాక్టర్ డోలా బాలవీరాంజన స్వామి గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాడు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలకు నారా లోకేష్ గారు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అంటే ఎక్కువగా ఈ పిల్లలకు పౌష్టికాహారాన్ని మంచిగా పౌష్టికాహారాన్ని అందించాలని మంచి విద్యను అందించాలని దీనికి సంబంధించినటువంటి నిధులను ఈయన వెనువెంటనే అత్యధికంగా మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రకాశం జిల్లాలో రిజర్వ్డ్ నియోజకవర్గం అయినటువంటి కొండేపి నియోజకవర్గం శాసనసభ్యులు మంత్రిగా ఉన్నటువంటి బాలవీరాంజనేయ స్వామి నియోజకవర్గంలో నెల కిందట ఇక్కడ ఉన్నటువంటి గురుకుల హాస్టల్లో మధ్యాహ్నం భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఒక బాలిక కాలుకు పాము చుట్టుకొని కరవటం జరిగింది. ఆమె కేకలు వేయటంతో సిబ్బంది వెంటనే స్పందించి ఈమెను హాస్పిటల్కు తరలించడం జరిగింది. ప్రాణాపాయం లేకుండా ఇక్కడ ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత 20 రోజుల కిందట ఇదే కొండేపి నియోజకవర్గంలో కేపెట్రగుంటలో కస్తూర్బాయి గురుకుల బాలికల హాస్టల్లో ఒక బాలికకు బాత్రూమ్కి వెళ్ళినటువంటి సమయంలో కాలజేరు కరవటం జరిగింది. ఈమెను కూడా హోటాహోటిన హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ప్రాణాపాయం లేకుండా ఈమె కూడా బయటపడటం జరిగింది. మరి నిన్నగాక మొన్న ఇక్కడ ఉప్పలపాలెం అనేటటువంటి కొండేపి మండలంలో ఉన్నటువంటి గ్రామంలో ఇక్కడ పిల్లలకు ఉదయాన్నే పౌష్టికాహారం కింద ఇచ్చేటటువంటి రాగి జావలో బల్లెపడినటువంటి జావను 4 పిల్లలను తాగడంతో వీరిని కూడా గమనించినటువంటి సిబ్బంది హాస్పిటల్కి జాయిన్ చేయడం జరిగింది. మరి వీళ్ళు కూడా సేఫ్ సైడ్గా బయటపడటం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ప్రజాప్రభుత్వం కానీ మంత్రులు కానీ వీరు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి వారికి పౌష్టికాహారంలో విషయంలో కానీ విద్యా విషయంలో కానీ వీరికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలను మెరుగైన సౌకర్యాలను అందిస్తూ వీరికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ప్రభుత్వం నిధుల నుంచి మంజూరు చేస్తుంటే ఈ హాస్టల్స్లో ఈ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు అయితేనేమి ప్రధానోపాధ్యాయులు అయితేనేమి సంబంధిత అధికారులు అందరూ ఇక్కడ నిర్లక్ష్య వైఖరి కింద అవలంబిస్తూ ఈ హాస్టల్స్లో స్కూల్స్లో ఈ యొక్క పాఠశాలల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల విషయంలో వీరు నెగ్లిజెన్స్గా వ్యవహరిస్తూ పారిశుద్ధ్యాన్ని మరి సరిగ్గా పట్టించుకోకుండా ఉండటం వల్ల ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. పాము గరవడం కానీ ఇక్కడ బల్లిపట్టం కానీ ఆ తర్వాత కాలుజేరు కుట్టం కానీ వీటన్నిటికీ కారణం ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది. ఈ సిబ్బంది నెగ్లిజెన్సీ వల్ల వీరి యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల మాత్రమే పిల్లలకు ఇలాంటి మరి రకాలైనటువంటి పాము కాట్లకు బలి అవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు సంబంధిత అధికారులైనటువంటి డీడీ గారు మరి వీరంతా కూడా సిబ్బంది మీద నిర్లక్ష్య వైఖరిని ఖండించాలని సిబ్బంది నిర్లక్ష్య వైఖరికి గల కారణాలు అడిగి తెలుసుకొని వీరి మీద